నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మ ఇన్ యూరప్. ఇఫ్ యూర్ న్యూ టు దిస్ ఛానల్, నా పేరు శిరీష, మేము ఉండేది జర్మనీలో. అండ్ ఈ రోజు నేను మీకు జర్మనీలోనే ఉన్న హైయెస్ట్ మౌంటైన్ చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు మేము 3 days ట్రిప్ ప్లాన్ చేసుకొని ఫ్రాంక్ఫర్ట్ నుండి మ్యూనిక్కి వచ్చాం. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఈ ప్లేస్ కూడా సేమ్ టౌన్ దగ్గర ఉంది, గార్మిష్ పార్టన్ కిచెన్ దగ్గర. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ముందు రోజులానే ట్రైన్లో వెళ్ళి మిగతా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బస్లో వెళ్ళాం. ఈ మౌంటైన్ పేరు జుక్స్పిట్సే. అండ్ మనం ఈరోజు త్రూ కేబుల్ కార్ మౌంటైన్ పైకి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాక నెక్స్ట్ కేబుల్ కార్ ఎంత టైంలో వస్తుంది అనేది ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది. అందులో మెన్షన్ చేస్తాడు ఎన్ని మినిట్స్లో వస్తుంది అనేది. అప్పటి వరకు మనం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడమే. మనం ఇప్పుడు కేబుల్ కార్ లోపలికి వచ్చేసాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు ద టాప్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద జర్మనీ. చెప్పాలంటే వేరే కేబుల్ కార్ రైడ్స్తో కంపేర్ చేస్తే ఈ టికెట్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో కేబుల్ కార్ రైడ్ హార్డ్లీ 5 to 8 minutes ఉంటుంది. బట్ ఇది మాత్రం 15 to 20 minutes ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా పెట్టాడు. బట్ ఐ మస్ట్ సే ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. బికాస్ మీకు ఎక్కడ ఫీలింగ్ రాదు అనవసరంగా మనీ వేస్ట్ చేసామని. ఐ కెన్ అష్యూర్ దట్. ఇక్కడ మనకి రూట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద జర్మన్స్ ఈ ప్లేస్ లో ట్రెక్కింగ్, సైక్లింగ్ అండ్ ఆల్సో మౌంటైన్ క్లైంబింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక లేక్ కనిపిస్తుంది కదా, అది ఐప్సీ లేక్. అండ్ పైన మౌంటైన్ విజిట్ అయిపోయిన వెంటనే లేక్ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. సో మనం పైకి వచ్చేసాం. అండ్ మౌంటైన్స్ పైన టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది జాకెట్స్ అండ్ ఓవర్ కోట్స్ తెచ్చుకున్నారు. అండ్ ఈ బిల్డింగ్ లో 4 floors ఉన్నాయి, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఇస్ రెస్టారెంట్. సో మనకి ఫుడ్ అండ్ డ్రింక్స్ కావాలంటే రెస్టారెంట్ అవైలబుల్ గా ఉంది. అండ్ మనం అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. సో ఫైనల్లీ మనం జర్మనీలో ఉన్న హైయెస్ట్ మౌంటైన్ జుక్స్పిట్సే పైకి వచ్చాం, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 3000 meters హైట్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సమ్ పీపుల్ పైకి ఇలా ట్రెక్కింగ్ అండ్ క్లైంబింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో కొంతమంది సైడ్కి గోల్డ్ కలర్ క్రాస్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్, మనం ఆల్రెడీ 3000 meters హైట్లో ఉన్నాం. అండ్ అక్కడ సైడ్కి చిన్న రైలింగ్ ఉందంటే ఆ సపోర్ట్తో అక్కడ అలా నించోవడం అనేది తలుచుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. బట్ యు నో, సమ్ పీపుల్ రియలీ లైక్ అడ్వెంచర్స్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఇది ఆల్ ఓవర్ జర్మనీలో హైయెస్ట్ కన్స్ట్రక్షన్ సైట్. అండ్ దీన్ని బిల్డ్ చేయడానికి మోస్ట్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ని అపాయింట్ చేయడమే కాకుండా ఇక్కడికి కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ హెలికాప్టర్స్లో తీసుకొచ్చే వాళ్ళంట. ఇక్కడ మనకి కనిపిస్తున్న మౌంటైన్స్లో జర్మనీలో ఉన్న మౌంటైన్స్తో పాటు మౌంటైన్స్ ఆఫ్ ఆస్ట్రియా, ఇటలీ
అండ్ ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా ఉన్నాయి. అండ్ ఏ మౌంటైన్స్ అయితే విత్ ఇన్ ద బార్డర్ ఆఫ్ జర్మనీలో ఉన్నాయో వాటిని బవేరియన్ ఆల్ప్స్ అంటారు. జనరల్ గా హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ మౌంటైన్స్ ఏవైతే ఐస్ తో కవర్ అయి ఉంటాయో వాటిని ఆల్ప్స్ అంటారు. అండ్ ఈ మౌంటైన్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బవేరియా ఉన్నాయి కాబట్టి వీటిని బవేరియన్ ఆల్ప్స్ అంటారు. ఈ ప్లేస్ జర్మనీ అండ్ ఆస్ట్రియా బార్డర్స్లో ఉండడం వల్ల కేబుల్ కార్ రైడ్ జర్మనీ నుండే కాకుండా ఆస్ట్రియా నుండి కూడా ఉంది. అండ్ ఆస్ట్రియాలో ఎర్వాల్డ్ అనే టౌన్ నుండి కేబుల్ కార్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళింది మిడ్ ఆఫ్ జూన్ లో, అయినా సరే కొన్ని ప్లేసెస్ లో స్నో ఉంది. సో ఆబ్వియస్లీ వింటర్ లో అయితే ఇంకా చల్లగా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ -12°C వరకు ఇక్కడ టెంపరేచర్ డ్రాప్ అయిపోతుందంట వింటర్స్ లో. బట్ సమ్మర్స్ ఆర్ వింటర్స్ వ్యూ విల్ బి ఆసమ్ ఫర్ ష్యూర్. అండ్ ఈ రోజు నాతో పాటు మీరు కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అంతా అక్కడే స్పెండ్ చేసి కింద దగ్గరలో ఉన్న ఐప్సీ లేక్ దగ్గరికి వచ్చాం. యాక్చువల్లీ ఐప్సీ లేక్లో బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వాడు 4:30కి క్లోజ్ చేసేసారు. సో లేక్ దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ కొంత టైం అక్కడే స్పెండ్ చేసి రిటర్న్ మళ్ళీ మ్యూనిక్కి స్టార్ట్ అయిపోయాం. సో ట్రిప్ టు జుప్పిట్సే అండ్ ఐప్సీ లేక్ అలా అయిందనమాట. అండ్ మళ్ళీ నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేలోపు డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.